నాటుకోడిలకి ఇక నాటుకోడి ఇప్పుడు నాటుకోడి రసం ఉన్నాం కదా, ఇది నాటుకోడి యొక్క ఎముకలు రా, అదే బొమ్మకలు బొక్కలు బొక్కలు రైట్. అది రసం పెడితే దీంట్లో ఉన్న సారం అంతా రసంలో దిగి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇక ఆ మసాలా సామాన్లు అది రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే పాన్ తీసుకో, పాన్ ఉంటే చూపించుకుంటుంది, దాని మీద పెట్టు, పోయేటి పోయేటి ఇంట్లో నీళ్ళు పోయి ఎందుకు తెలుసా? ఎందుకు? ఆ నీళ్లు మరిగిన తర్వాత కోడి భూమికల్ని వేడి నీళ్ళు కడగలరా, వేడి నీళ్ళు కడితే కొంచెం ఫ్రెష్ అవుద్ది అనమాట. అందుకే అందులో కొంచెం పసుపు కూడా వేద్దాం. ఆ పానేమో ఈ కడగనాకరా చికెన్ భూమికలు, ఈ పాన్ ఎందుకంటే ఈ మసాలా సామాన్లన్నీ వేపి పొడి చేసుకురావాలన్నమాట. అట్లనా? ఇంకో మిరియాలు తర్వాత ధనియాలు సోంపు తర్వాత జీలకర్ర, ఇది శనగపప్పు, ఇది ముందు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వేగుతుంది. పొయ్యి గట్టి చెప్తాను, కట్టేసిన. ఇప్పుడు ఇగో ఈ ముక్కలు అందులో వేసి దీంట్లో ఏనా ఇప్పుడు గిన్నె తీసుకో, ఏ గిన్నె? రసం పెట్ట ఇట్లా రెండో గిన్నె, పెద్ద గిన్నె. ఇది అక్కడ పెట్టేసి ఆ సామాన్లు పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, ఇది అది ఇందులో కొంచెం నూనె పోయి, ఇగో ముందు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిగడ్డ, కరివేపాకురా, కళ్యామాకు, ఇగో పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, రా చూడు నీళ్ళు మరి బాగా మరుగుతున్నాయి కదా ముక్కలు. చూడు ఆ పైన ఇదంతా చెట్టు కింద వచ్చిందా, ఆ గత్తలు ఉండకూడదు ముక్కకి. ముక్క బాగా క్లీన్గా కడిగి అప్పుడు ఇందులో వేసేస్తుంది. రైట్ వేసే అది పక్కన పెట్టి రా. ఇప్పుడు ఇందులో ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగో టమాటాలు, ఇదిగో పుదీనా, ఇది కొత్తిమీర. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేద్దాం రా. నెయ్యి ఎందుకు? టేస్ట్ వస్తుంది. ఇందులో చింతపండు రసం పోసేద్దాం. రసం కదా మనం పెట్టేది. కొన్ని నీళ్ళు పోయి, నేను మూత ఎక్కడ ఉందో మూత పెట్టాం కదా. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాలు అలాగ ఉంచామనుకో బాగా మరుగుద్ది అనమాట. ఈలోగా నువ్వు ఇదిగో వెళ్ళి మెత్తగా పొడి కొట్టురా. ఇక రసం మరుగుతుంది, ఆ పొడి వేసే ఇందులో ఇది పట్టు. నీళ్ళు పోసి మొత్తం బాగా కలిపి అందులో వేసేద్దాం. ఎందుకు అట్లా? ఇలా చేస్తే ఉండకట్టకుండా ఉంటుందిరా. ఇప్పుడు ఎక్కడ ఉండలేదు చూసావా? పోసేయి. పసుపు వేయటం మర్చిపోయాం రా. ఇదిగో పసుపు వేస్తున్నాను. రైట్, బాగా కలిసింది కదా. ఇప్పుడు
ఇది ఇంకొక 15 నిమిషాలు అలా సన్నమంట మీద మరిగితే మన నాటుకోడి రసం తయారురా. నాటుకోడి రసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసి పసుపు వేసి ఆ నీళ్లను కొంచెం పొంగనివ్వాలి. అది పొంగంగానే చికెన్ ముక్కలు వేసి కాసేపు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక దీని తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె, ఉల్లిగడ్డలు, కళ్యమాకు, పచ్చిమిర్చి, ఉప్పు, వేడి నీళ్ళల్లో కడిగిన చికెన్ ముక్కలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, చింతపండు రసం, నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు బందోబస్తు మరిగించాలి. అది మరిగినాక మసాలా పొడిలో కొంచెం నీళ్లు పోసి మంచి కలిపి మరుగుతున్న రసంలో పోసి పసుపు వేసి 15 నిమిషాలు ఉడికించుకుంటే నాటుకోడు రసం రెడీ.